ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇప్పుడు అతని పేరేంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇప్పుడు ఈ రెడ్డి, అట్లాగే ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి వాళ్ళ ఇంకో బంధువు అవుతాడు కదా అతను. వీళ్ళందరూ ఇవాళ అకస్మాత్తుగా రాక్షసులు. వెంకటరామరెడ్డి వీళ్ళందరూ కూడా చాలా చెడ్డోళ్ళు. అసలు వీళ్ళు రోజు అన్నం తినరు, జనాల్ని దోచుకుని రక్తం తాగుతారు, భోజనం అయ్యే చేస్తుంటారు అన్నమాట, మాంసాలు. ఈ టైపులో ప్రజలకి చెప్తూ ఉన్నారు, ఈ టైపులో కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు, వెంటాడుతున్నారు, వాళ్ళ కార్యకర్తలను వదిలిపెట్టట్లేదు. కాబట్టి ఇది ఎల్లకాలం ఉంటుందా? దీనివలన జగన్కి ప్రయోజనమా, తెలుగుదేశానికి ప్రయోజనమా? భయపడిపోయి శాంతం వైసీపీకి దూరం అయిపోతారా, లేదా గత్యంతరం లేక జగన్ దగ్గరికి వెళ్తారా? ఇది చూడాలి. కానీ ఒకటిసారి ఇక్కడ పెద్దిరెడ్డి గారి విషయంలో సాధించింది ఏంటి, భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటుంది అనేది, లేదంటే మిథున్ రెడ్డి గారు సడన్ గా పార్లమెంట్లో అంశం మార్గదర్శి అంశం లేవనెత్తారు కాబట్టి, కేంద్రాన్ని అడిగారు కాబట్టి దాంతో ఏమైనా సైలెంట్ ఏం లేదు, ఒక 10 రోజులన్నా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఆధారాలు ఏం లేవు. ఇప్పుడు వంశీ దాంట్లో కూడా ఆధారాలు ఏం లేవు. 71వ నిందితుడిగా పెట్టారు, అందులో పార్టీ కార్యాలయం మీద దాంట్లో. సరే, అతనికి అనుచరులే చేస్తారు, కానీ అతనే చేయించాడు అన్నటువంటి ఎవరో మాట చెప్తే కుదరదు. టాపిక్ దొరికింది ఇక్కడ వీళ్ళ దగ్గర అట్లాంటి టాపిక్ దొరకల. మదనపల్లికి ట్రై చేశారు, ఉద్యోగులే చెప్పలేదు. నేనట చెప్తా,